మాటల గారడితో 2 సార్లు అధికారంలోకి వచ్చి రాజుల్లాగా పరిపాలన. రాజులే ముఖ్యమంత్రిని గెలవడానికి మంత్రులు కూడా అవకాశం లేదు, ఎమ్మెల్యేలకు అవకాశం లేదు, మామూలు జనానికి. గద్దర్ లాంటి వాడు గేటు దగ్గర 3 గంటలు అక్కడ కూర్చోవలసి వచ్చింది. అది మీ పరిపాలన. మీ ప్రభుత్వంలో ఇక పాలమూరు రంగారెడ్డి ప్రస్తావన కూడా కొడంగల్ నియోజకవర్గంలో మాజీ మంత్రి హరీష్ రావు కూడా సెటర్లు వేశారు. అంటే మొత్తంగా మేము ప్రాజెక్టును పూర్తి చేసినప్పటికీ కనీసం కాలువల నిర్మాణం చేపట్టి ప్రజలకు సాగునీరు ఇవ్వలేని స్థితిలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందంట. దాన్ని ఎలా చూస్తారు? ఇది ఎట్లుండే దొంగలే దొంగ దొంగ అని అరిచినట్టుంది. 10 సంవత్సరాలు ఏం చేశారు మీరు? ఏమైంది? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుని ఎందుకు పూర్తి చేయలేదు? ఇక్కడే కుర్చీ వేసుకొని చేస్తానని చెప్పాడు కదా కేసీఆర్ గారు. ఎందుకు కుర్చీ వేసుకోలేదు? ఎందుకు కూర్చోలేదు? ఏమైంది? ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉంది. మొత్తం డబ్బులన్నీ అక్కడ తీసుకుపోయి కాళేశ్వరం 1,00,000 కోట్లు పెట్టారు. అది కూలేశ్వరం అయిపోయింది. అక్కడ నుంచి ప్రజలకు ఏం ఉపయోగం లేకుండా పోయింది. ఆ డబ్బులు కొంత ఇక్కడ ఖర్చు పెట్టినా పాలమూరు రంగారెడ్డి అయిపోయేది. కలవకుర్తి పూర్తిగా చిన్న చిన్న కలవలు అయిపోయాయి. అదే రకంగా నెట్టెంపాడి అయిపోయేది, భీమా అయిపోయేది, ఏమైనా తర్వాత కోయిల సాగర్. వీటన్నిటి 10 సంవత్సరాలు ఎందుకు పూర్తి చేయలేదు? సిగ్గుండాలి కదా మీరు మాట్లాడటానికి. మీరు 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం రాగానే నీళ్లు నిధులు నియామకాల మీదనే పెద్ద పోరాటం చేసి తెలంగాణ కావాలన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత నువ్వు మీ ఆ కుటుంబ పెద్దలు తప్ప వేరే వాళ్ళకి ఏం ఉపయోగపోయింది? తెలంగాణ రాష్ట్రం రాగానే ఏర్పడే అంతకుముందు ఆ పేరు మీద అలయన్స్ పెట్టుకుంటే 2004లో మొట్టమొదటి మంత్రి అయింది ఎవరు? హరీష్ రావు. ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు.